ఇప్పుడు చక్కని మాట అంటున్నాడండి దేవుడు ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటూ ఏమంటున్నాడు? అయినను నీవు ధనవంతుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు భౌతికపరమైన సంపదను వాగ్దానము చేయలేదు, కానీ స్మరణ సంఘము ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, ఈ లోకంలో నీకు ధనము ఉన్నా లేకపోయినా నువ్వు నా కొరకు నిలవబడగలిగితే, నువ్వు నా కొరకు శ్రమ అనుభవిస్తే, నువ్వు నా కొరకు దరిద్రతలో ఉంటే నువ్వు నా దృష్టిలో ధనవంతుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనమును బట్టలతో కొలవద్దు, ధనమును ఐశ్వర్యమును మీ యొక్క బంగారముతో కొలవద్దు, ఐశ్వర్యమును ఆ హోదాను మీరు నివసించి ఇళ్లతో కొలవద్దు, మీ ఐశ్వర్యమును మీ శరీర రూపముతో కొలవద్దు. అది లోకపు ఆలోచన. నిజమైన ఐశ్వర్యం ఏంటో దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఐశ్వర్యము, ఆ ధనవంతులు అనేటటువంటి పేరు ఎవరు పొందుకున్నారు? స్మరణ సంఘము పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా మీ ప్రాంతాలలో చిన్న చిన్న సంఘాలు ఇప్పటికీ అలానే ఉన్న ఆ సంఘమును చూసి చిన్న చూపు మీరు చూడొద్దు. ఎందుకంటే ఆ సంఘములో ఉన్న సేవకుడు, అందరి కొరకు చెప్పట్లేదు, కొందరి కొరకు, ఆ సంఘములో ఉండే సేవకుడు రాజీ పడటము లేదు, ఎక్కడ రాజీ పడటము లేదు, ఎవరి డబ్బుకు ఆయన లొంగిపోవట్లేదు, ఆశపడటం లేదు. ఆయన మోకాళ్ళ మీదే ఉంటున్నాడు. వచ్చిన 10 మందికి దేవుని మాటలను చెప్పుకుని పరలోకంలో ఆ 10 టికెట్లను కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇండియా టీంలో 11 మంది ఉంటారు. 140 కోట్ల మనం అందరము వరల్డ్ కప్ నాడు 11 మందిని చూసి ఏమనుకుంటామంటే, ఈనాడు ఈ ఫైనల్లో 11 మంది ఆడాలనుకుంటామా? 11 మందిలో ఒక్కడాడితే చాలు అనుకుంటామా? 11 మంది ఆడితేనే దేశం పరువు వస్తారు, ఆ గౌరవం దక్కుతారు. సంఘానికి 100 మంది వెళ్ళినా, 10 మంది వెళ్ళినా, 1,00,000 మంది వెళ్ళినా, 10,000 మంది వెళ్ళినా, ప్రతి టికెట్ ఎక్కడ కనబడాలా? అది స్మరణ సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినను నీవు ధనవంతుడే. కాబట్టి నమ్మకంగా ఉండండి, లోకపు ఐశ్వర్యం కొరకు పరుగులు పెట్టొద్దు. దేవుడు స్మరణ సంఘమును ఏ రీతిగా ఘనపరిచాడో అటువంటి ఘనత దేవుడు మనకు దయచేయును గాక.